సతీష్, ఏమైంది? అదేంటి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ లాగా స్వెట్టింగ్ ఏమిటి? అదే కల్పన, మా పెద్ద ఆయన మన పెళ్లికి ఒప్పుకోవటం లేదు. అదేంటి? నువ్వే కదా అన్నావు, మా నాన్నకి నేను ఒక్కడనే సుపుత్రుణ్ణి, పెళ్లికి ఒప్పించడం ఏ ప్రాబ్లం ఉండదు అని అన్నావు కదా. అది కాక కార్డియాలజిస్ట్ గా మంచి పొజిషన్ లో ఉన్నావు, అది అభ్యంతరం ఏంటి? అదే నాకు బాగుపడట్లేదు కల్పన. నువ్వేం టెన్షన్ పడకు, అమ్మా నాన్న ఇండియా నుంచి ఇప్పుడే వచ్చారు, రా నేను పరిచయం చేస్తాను. అమ్మా నాన్న, ఈయనే సతీష్. నమస్కారం. కూర్చో కూర్చో, కంఫర్టబుల్ గా కూర్చో. ప్రయాణం బాగా జరిగిందా అండి? దూరం ప్రయాణం కదా, బోర్డు దూరం అయిపోతుంది, నిద్ర దూరం అంతే. ఇంతకీ మీ నాన్నగారు పెళ్లి ఒప్పుకున్నారా? మెడికల్ కాలేజీలో నువ్వు కొంచెం తెలుసులేవయ్యా. మీరు బాగా తెలుసునండి. అవార్డు రాసినప్పుడు మీ అవార్డు గురించే బాగా చెప్తుంటారు. అప్పుడు అదో రకంగా ఉండేది లేవయ్యా. ఆ సంగతులన్నీ ఇప్పుడు ఎందుకు కానీ, నువ్వు అమెరికా వెళ్ళావట, పరీక్ష పాస్ అయ్యావట, ఏమిటి చాలా షైన్ అవుతున్నావట. ఏమండి ఏమండి నాన్న అవే మాటలు? అవునండి, ఇక ఇండియాలో పరీక్షలు తప్పినా ఊరి తప్పకుండా యుఎస్ఎంఎల్ఏ మటుకు పాస్ అయ్యాను. అదే కావాలి నాయన. చిన్నప్పుడు ఏదో ఆకతాయిగా తెలియదా, పెద్ద అయిన తర్వాత బుద్ధిగా జీవితంలో సర్దుకుని ఎదగాలి, కావాల్సింది అదే. కాఫీ తీసుకో సతీష్. అప్పుడే స్టార్ బక్స్ కన్నా కాఫీ చాలా బాగుపడుతుంది కల్పన, తీసుకో. కాఫీ తీసుకో సతీష్. థ్యాంక్ యూ. సరే, అమ్మాయి చెప్పింది, మీ ఇద్దరు ముచ్చట పడుతున్నారు, పచ్చడి కాపురం పెట్టుకుందామని అనుకుంటున్నట్టు చెప్పింది. అంచేత ఏమిటి చేద్దాం? అదేనండి, మీ ఆశీర్వచనాలతోటి మేము పెళ్లి వచనాలు చెప్పుకుందాం అని అనుకుంటున్నాం. మీ వాళ్ళు ఒప్పుకున్నట్టేనా నాయన? మా నాన్న అమ్మా, సతీష్కి ఇంకెవ్వరు లేరమ్మా. ఇలాగే కప్పు ఎంతసేపు పట్టుకుంటావు పాపం. సతీష్కి ఎవ్వరు లేరు పాపం, వాళ్ళ అమ్మగారు కోవిడ్లో పోయారు. ఎవరూ లేకపోతే పెళ్లి కొడుకు తరఫున ఎలా అమ్మా? మరి ఏం చేయమంటావు నాన్న? మీరు నాన్న చెప్పింది కూడా రైటే, బ్రైట్ గా ఉంటుంది పెళ్లి వాళ్ళు లేకపోతే. మీరు నన్ను పరీక్ష ఫెయిల్ చేశారని మా నాన్న కోపం. బాగుంది, నువ్వు పార్కుల్లో తిరిగేవాడివి, మార్కులు వచ్చేవి కాదు, నేనేం చేయను. అది మా నాన్నకి తెలియదు కదండి. నేనేదో మాస్టర్ చెప్పిన పాఠాలు రెగ్యులర్గా విని హాస్టల్కి వెళ్ళి చదువుకునేవాడిని అనుకునేవాడు. ఓన్లీ మన ప్రొఫెసర్ గారి చేత ఫోన్ చేయించాము నాయన. లాభం లేదమ్మా. మా నాన్న కొరోనరీ ఆర్టరీలో ప్లాక్ లాంటి వాడు, అంత ఈజీగా కదలు. అయితే బైపాస్ సర్జరీ చేయాలంటావు? నాన్న, బైపాస్ అంటే నాకు ఐడియా వచ్చింది. ఏమిటమ్మా? సతీష్ వాళ్ళ నాన్నగారిని బైపాస్ చేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. బ్రహ్మాండంగా ఉంది. అమ్మా, మా నాన్న ఫోన్ చేస్తుంది. హలో నాన్న, బాగున్నాను, మీరు బాగున్నారా? ఏమిటి నేను ఉంటుంది నిజమేనా? ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ నాన్న. మా నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకున్నారు. ఐ క్యాన్ బిలీవ్ ఇట్. ఓ, అయితే ఇంకా బైపాస్ సర్జరీ అక్కర్లేదనమాట. హార్ట్ పేషెంట్ కి సిఏబీజీ చేసినంత ఎఫెక్ట్ వచ్చింది. మా ఆవిడ కూడా మంచి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో, బాగానే చెబుతోంది.
నాన్న నిన్ను కూడా ఇక్కడికి వచ్చేయమంటున్నారు. నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను. ఇంకొక చైర్. రండి రండి. ఈయన మా నాన్న రమణ గారు. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. నమస్కారం. రండి కూర్చోండి. నాన్న తను కల్పన. నమస్కారం. కల్పన నాన్నగారు ఏవీ రావు గారు, అమ్మగారు ప్రసూన్ గారు. అయితే తాగడానికి నీళ్ళు ఏమైనా పట్టరమ్మంటారా? నీరు వద్దులేమ్మా, బీరు తాగే వచ్చాను. చోకేశాను. అవును, పెళ్లికి ఒప్పుకున్నాను. అవును, మీరు పెళ్లికి ఒప్పుకోనని అన్నట్టు కదా? అవును అన్నాను, మీరు అన్నారంట కదా. మొదట్లో అన్నాను. కానీ పరీక్షించి పరిశీలించి పరిశోధించి చూస్తే నా నిర్ణయం కరెక్ట్ కాదేమో అనిపించింది. మరీ ముఖ్యంగా సతీష్ వాళ్ళమ్మ గురించి అన్నాడే, ఇది మా అమ్మే బతుకుంటే ఈ పెళ్లికి తప్పకుండా ఒప్పుకునేది అని. ఆ మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయండి. అందుకు నొప్పేసుకున్నాను. మంచి పని చేశారు. సరే, నీ వచ్చే ముందరే అనుకుంటున్నాం. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. అందుచేత ప్రస్తుతానికి ఇక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి తర్వాత సాంప్రదాయబద్ధంగా ఇండియాలో పెళ్లి చేద్దాం. వండర్ఫుల్ ఐడియా. ఈ టైంకి అదే బెస్ట్. మళ్ళీ ట్రంప్ గారి టెంపరతనంతో ఇమిగ్రేషన్ రూల్స్ ఎప్పుడు మార్చేస్తాయి ఏంటో. మా ఇద్దరికి కూడా ఇష్టమేనండి. మా ఇద్దరికి ఇష్టమేనండి. దట్స్ ద బెస్ట్ ఐడియా. వెరీ గుడ్, వెరీ గుడ్. Hello, I'm John, the registrar. ఈయన మా ఫాదర్ Hello. రమణ గారు. Nice to see you. హలో, ఐఎమ్ కల్పన. వీడు నా పేరెంట్స్ అండి. నమస్కారం. Namaste, namaste. Please be seated. Please take your seats. వీడు కల్పన, మీరు సతీష్. అవును. అవునండి, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు కదా మీరిద్దరు. అవునండి. Can I have the papers, please? అది చిన్న కల్పన గారు, ఇదేమిటండి మీ డేట్ ఆఫ్ బర్త్స్ 3 ఉన్నాయి డిఫరెంట్ గా? అవునండి, మా అమ్మాయి శ్రావణ శుక్రవారం నాడు పుట్టింది. అది మొదటి పుట్టినరోజు. అది కాదండి, దుంపల బడిలో వేసినప్పుడు మా హెడ్ మాస్టర్ ఇంకో డేట్ వేశాడు, అది రెండోది. మరి అమెరికా వచ్చినప్పుడు అఫీషియల్ గా ఒక డేట్ ఆఫ్ బర్త్ వేశారండి. చూడమ్మా, ఇక్కడ తప్పులు ఏమి చేయము మేము. ఇటువంటి పప్పులు ఏమి ఇక్కడ ఉడకం, తెలిసిందా? బాబు రిజిస్టర్ గారు, ఇవన్నీ మీరు కడుపులో పెట్టుకుని మా బంగారు తల్లి పెళ్లి జరిపించండి. మీకు 1000 దండాలు, లేకపోతే నీయో వీడో చూసుకోవాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ, దిస్ ఈస్ అమెరికా. రూల్ అంటే రూలే. అయితే రూలే కానీ జాలి లేదండి. నో, వేరే మార్గం ఏమైనా ఉందా సార్? వేరే మార్గమా? హౌ కెన్ ఇట్ బి? ఎవరో కదొక్కర్లేదు. మీరెవరు సార్? లేదా ఐసేజ్ చూస్తావా? ఐఎమ్ సారీ, కనబడలేదు. ఐఎమ్ సారీ. వాళ్ళు రిపోర్ట్ చేయాలి. నో 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 నో, దే ఆర్ నాట్ ఇలీగల్స్. ఇక్కడ లీగలేనండి. ఈగలు ఏమి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈగలు ఇవి కూడా లీగలే. వీళ్ళందరూ లీగలే. అయినా సతీష్ అండ్ కల్పన వీళ్ళిద్దరు ఉన్నారు కదా, దే ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఎవరిద్దరు? ఆయన కల్పన అండి, What you do? హాస్పిటల్లో డాక్టర్ని. నువ్వు డాక్టర్ అయినా ఐ డోంట్ కేర్. నేను సతీష్, కార్డియాలజిస్ట్. సతీష్, మీ పేరేమంటారు? సతీష్. సతీష్ డాక్టర్ మాట్లాడు. ఎస్, ఐఎమ్ డాక్టర్ మంత్ర. ఒక్క దిగారు కదండి, మా నాన్నగారు స్టెమింగ్ వచ్చి చచ్చిపోతుంటే
మీరు ఏ స్టంట్ చెయ్యకుండా స్టంట్ వేసి మా నాన్నగారు బతికించారండి. మా నాన్నగారి పేరు తెలుసా? ఎస్ కెవి. ఏ మీరు వెస్టర్నీ గారబ్బాయా? వావ్. మీ అప్లికేషన్ చూశాను. మీరు మదర్ కదా? మా మదర్ కార్డియాలజిస్ట్ కూడా మీరున్నాడు. థ్యాంక్స్ లాట్ యు సేవ్డ్ హర్. రిజిస్ట్రార్ వారు వీళ్ళిద్దరూ అర్జెంట్ గా పెళ్లి చేశారు. డాక్టర్లో మనకి చాలా కావాలి. తప్పకుండా అండి. సో వీళ్ళ 3 బర్త్ సర్టిఫికేట్స్ గూట్లో పెట్టేద్దాం, పెళ్లి కానిచ్చేద్దాం. అమ్మా మీరిద్దరు ఎట్లారండి ప్లీజ్. కల్పన అండ్ సతీష్ సైన్ ఇన్ ద రిజిస్టర్ ప్లీజ్. కల్పన ఓకే, కంగ్రాచులేషన్స్. సతీష్ and కల్పన, you are a husband and a wife now. Congratulations. ఇంకా దండం మార్చుకున్నారా? దండలు ఆవిడ పట్టరాలేదు, ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళాక మార్చుకోవచ్చు. పర్వాలేదు, సంతకాలు పెట్టేసినారు అదిగో, కదా. దండం. వచ్చేయి. ఆ. మార్చుకోండి. Congratulations. థ్యాంక్ యూ. అయ్యా రిజిస్టర్ గారు, ఐస్ గారు, మీరిద్దరూ కలిసి మా పెళ్లి చక్కగా చేయించి మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి రండి, మీకు నైస్ గా రైస్ తో బిర్యానీ వండి పెడతాను. అందరూ ఆనందిస్తారు. చికెన్ టిక్కా మసాలా కూడా. ఈ అందానికి ఎప్పుడో బంధం వేశారు మెడికల్ కాలేజీలో ఉంటుండగా, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏకమయ్యి సంతోషంగా మళ్ళీ ఇండియాకు మన భోజనాలు పెట్టడానికి బయలుదేరారు. ఫ్లైట్ రేపమ్మా ఎల్లుండమ్మా మీ ఫ్లైట్ ఇండియాకి మా భోజనాలు పెట్టే ఫ్లైట్. రేపేనండి, రేపే. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఈ నాటకంలో పాల్గొన్న నటీ నటులకి, తర్వాత రత్నకుమారు నాకు చాలా ప్రోత్సాహం చేశాడు. ఈ డ్రామాకి టైటిల్ కూడా సజెస్ట్ చేశాడు. అతనికి అందరికీ నా తరఫున మా ధన్యవాదాలు. Okay, so we have come to the conclusion of today's cultural program. And thanks Shiva and Pod and everyone to Sharat. I think we had a fairly successful